ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. నా పేరు గొరికపూడి అనిల్ బాబు, మాది కొక్కిలగడ్డ, కొత్తపాలెం, కృష్ణా జిల్లా. నేనైతే పుట్టుకతో బ్లైండ్ మ్యాను. మరి దైవజనులు మరి పరంజ్యోతయ్య గారు, మరి మేము ఆర్థిక ఇబ్బందుల్లో మేము ఉన్నప్పుడు మరి తండ్రి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి ఆయన సంఘాన్ని మరి ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. హెల్ప్ ఫర్ హెల్ప్లెస్, నిస్సహాయులకు సహాయం. ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ ప్రాధాన్యత. హ్యాండిక్యాప్డ్ అంటే కాలు కానీ, చెయ్యి కానీ, నడువు నొప్పి కానీ, కర్మ నడిచే వాళ్ళు కానీ, గుడ్డితనము కానీ, మోగవాళ్ళు కానీ, అంటే అంగవైకల్యం అలాంటి వాళ్ళకి సహాయం చేయటానికి దిగం. దీనికి ఏ విధమైన పార్ట్నర్ సపోర్టు లేదు. ముందు తెలుసుకోవాలి. మొన్న ఒక ఆయన పిలిచి, మరి మీకు పైనుంచి వస్తేగా మా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ మొదలెట్టాడు అని తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్లో చెప్పా, మేము ఎప్పటి నుంచో మేము చేద్దాం అనుకుంటున్నాము. కొంతమంది అడిగారు, చేయలే నేను చాలా కాలం. అప్పుడు ఇక నేను అడుగుతుంటే సర్లే అనుకుని దిగాం, చేస్తున్నాం. బయట వాళ్ళు ఎవరిని అడగం, ఎవరు సహాయం చేయరు. ఎవడో ఏదో అంటాడు, మళ్ళీ బాధపడాలి మనం. ఇట్లా మన ఆత్మీయ బిడ్డలు మన దగ్గర రక్షణ పొందిన వాళ్ళతోనే నడిపిస్తున్నాం. అంటే దీంట్లో ప్రతి రూపాయి వెనుక కష్టార్జితం. ఇది ఊరికే వచ్చింది కాదు, తెల్లడు పంపితే వచ్చింది కాదు. మీకు అర్థం అవ్వాలి, కష్టపడకుండా పైసా రాదు. మీరు అందరూ కష్టజీవులు. మొదలుపెట్టి 3 ఏళ్ళు దాటింది, ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. మీరు బాగా ప్రార్థన చేయాలి. నా పేరు బుర్రే అజయ్ కుమార్, కే కొత్తపాలెం. నేను పుట్టుకతోనే అంగవైకల్యం గలవాడు. ద్వితీయ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బి పరంజ్యోతి గారు మాకు సహాయం చేస్తున్నారు. అది ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. నా పేరు గొరికపూడి వెంకటేశ్వరరావు,
కొత్తపాలెం. నాకు పచ్చివాతం వచ్చింది. పరంజ్యోతి గారు ప్రతి నెల నాకు సహాయం అందిస్తున్నాడు. ఆ సాయం బట్టి నేను ముందుకు వచ్చి వాడుకుంటున్నాను. అమ్మ పేరు కొక్కిలిగడ్డ బుజ్జి. మా అమ్మకే పుట్టకతో మాటలు రావు. పరంజ్యోతి గారు నెల నెల ఆర్థిక సహాయం చేస్తున్నారు. మా ఊరికి కొత్తపాలెం. నా పేరు సువర్ణ. నడవలేను. ఒకదాని వెనకాల ఏదో ఓ బలహీనరాలను అయిపోయాను. ఆ కారణంగా నాకు నెల నెల పరంజ్యోతి గారు మాకు నెల నెల కూడా నాకు సహాయం అందిస్తున్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. బుర్రె చిట్టమ్మ కే కొత్తపాలెం. నాకు కాళ్ళు నొప్పులయ్యా, నేను నడవలేకపోతున్నాను. పరంజ్యోతి గారు గత ఏదో సహాయం చేస్తున్నాడు. ఆర్థిక సహాయం ప్రతి నెల ఇస్తున్నాడు. వాటిని బట్టి గత మందులు గత ఏదో తెచ్చుకుంటున్నానయ్యా. నా పేరు కోడిమెట్ల రేవంత్ అండి. మా కే కొత్తపాలెం. నేను సంతోషంగా ఉన్నాం. పరంజ్యోతి భాస్కర్ గారు ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకొము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉండదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉండదని వానితో చెప్పాను. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. 27 పుస్తకాలలో మొదటి పుస్తకం మత్తయి సువార్త. మత్తయి అనగా ఎవరో 2 మాటలు. ఈయన యొక్క యూదుడు. ఈయనకు 2వ పేరు కూడా ఉంది, లేవి అని. ఈయన రోమీల దగ్గర సుంకపు గుత్తదారునిగా చిన్న ఉద్యోగం చేసుకున్న చిరు ఉద్యోగి. యూదుడయ్యుండి రోమీలకు ఎందుకు చిస్తు కట్టాలి అంటే, ప్రపంచ చరిత్రలో ఇది ఒక గొప్ప చరిత్ర. దేశముగా చూసిన ఇది పురాతన దేశం, ఇశ్రాయేల్ దేశం. దేవాలయముగా చూసిన ప్రపంచంలో అన్ని చోట్ల లేకపోయినా కొన్ని చోట్ల ఉన్నాయి. అతి పురాతన దేవాలయములలో ఇది కూడా ఒకటి. దీనికి స్థలాన్ని మోరియా పర్వతం పైన దావీదు కొన్నాడు. తండ్రి కొనిన స్థలములో సొలొమోను మందిరాన్ని కట్టారు. ఇక ఆ తరువాత కొన్ని పరిణామాలు జరుగుతూ వచ్చాయి.
ఇశ్రాయేలు 12 గోత్రాలు రెండుగా విడిపోయాయి. అన్యరాజులు వీరి మీద దాడి చేశారు. ఆ దాడి చేసిన వారిలో క్రీస్తు ఈ లోకములో జన్మించిన నాటికి జన్మించినప్పుడు రోమియులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. సామంతరాజుగా హెరోదు ఉన్నాడు. రోమియుల ఆధీనములో సామంతరాజుగా పనిచేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉండగా యేసయ్య జన్మించారు. యేసయ్య ఆయన సేవను ప్రారంభించారు. యేసయ్య సేవను ప్రారంభించి మరి కొంచెం ముందుకు వెళుతున్న సమయంలో ఆయన ఒక పని చేయాలి అనుకున్నారు. అన్ని పనులతో పాటు ఒక పని ఏంటి అంటే, నేను 40 రోజులు రాత్రులు పగళ్ళు ఉపవాసం చేయాలి. 40 దినములు 40 రాత్రులు 2వ వచనములు ఉపవాసం ఉండిన పిమ్మట ఉపవాస ప్రార్థన చేయాలి అనుకున్నారు. దానికి వెళుతూ ఉంటే అప్పటికే కొన్ని కార్యాలు జరిగాయి. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను శిష్యులు ఆల్రెడీ కొందరు ఉన్నారు. వారు యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడిన వారితో యేసయ్య చెప్పారు, నేను చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది, నేను సాధించి చేసి నేనే మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీరు నన్ను వెంబడించవచ్చు అని చెప్పారు. ఓహో అలాగా అన్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య ఈ ఉపవాస దీక్షకు పూనుకున్నారు. ఏమనుందో చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి చాలా క్లియర్గా ఈ విషయాన్ని వ్రాశాడు. ఆత్మ చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. అపవాది చేత శోధింపబడుటకు ఎవరు అంటే యేసయ్య. శోధింపబడుట అనేది బైబిల్లో రకరకాల విధాలుగా వివరింపబడింది. శోధింపబడటం జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాము. శోధన, పరిశోధన, శోధన, పరిశోధన. పరిశోధన జనరల్గా దేవుని వల్ల కలుగుతుంది. శోధన అనేది సాతాను వల్ల కలుగుతుంది. ఎందుకు యేసు ప్రభువారు సాతాను చేత శోధింపబడుటకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది మనకు అవసరం. ఇప్పుడు మత్తయి రాశాడు, సాతాను చేత శోధింపబడుటకు ఆత్మ చేత కొనిపోబడ్డాడు. మత్తయికి ఈ విషయం ఎలా తెలుసు? అప్పటికి ఇంకా కనాను పెండ్లి విందులో కలిశారు, విశ్వాసం ఉంచారు అని ఉంది యోహాను 2వ అధ్యాయంలో. మత్తయికి ఈ విషయం ఎలా తెలుసు? ఎవరు బయలుపరిచారు? సాతానుడు శోధించినట్లుగా పరిశుద్ధాత్ముడు తోడుకొని వెళ్ళినట్లుగా ప్రభువారికి తెలిసి ఉండాలి, సాతానికి కూడా తెలుసు. ఇద్దరు వ్యక్తులు కాబట్టి. మత్తయికి ఎలా తెలుసు? మత్తయ్య మనలాంటి మానవ మాతృడే కదా. మత్తయ్యకు ఎలా తెలుసు? ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది, మనం గ్రహించాలి, మీరు కూడా గ్రహించాలి. మత్తయి కార్యక్రమం జరిగిన వెంటనే ఈ బుక్ రాయలేదు. ఈ సువార్తలు 1 లేక 200-300 సంవత్సరాల తరువాత వెలుగులోనికి వచ్చాయి. మత్తయి ఈ బుక్ రాయటానికి ముందు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళా శిష్యులను పిలిస్తే వీళ్ళు ఆయనను వెంబడించారు. మత్తయి యేసు ప్రభుతో వెళ్ళాడా?
అక్కడ యేసు ప్రభు దగ్గర ఏం జరిగిందో మత్తయికి తెలుసా? కొంచెం లోతుగా ఆలోచిద్దాం. తెలియదు, వెళ్ళలేదు, నేనే వస్తాను అన్నాడు యేసయ్య. కాబట్టి మత్తయికి ఎలా తెలుసు? యేసు ప్రభు వారు ఉపవాస దీక్షలోనికి వెళ్ళి తాను స్వతహాగా సాతాను చేత శోధింపబడి పరిశుద్ధాత్మ సహకారముతో సాతాను నుండి జయించిన అనుభవాన్ని ఆయన తిరిగి వచ్చిన తరువాత శిష్యులతో పంచుకున్నారు. ముందు వెళుతున్నాను అని చెప్పారు, వెళ్ళారు, విజయం సాధించారు. వచ్చిన తర్వాత ఏం జరుగుంటుంది తెలుసుకోవాలని ఆశ శిష్యులకు ఉంది, చెప్పి వెళ్ళారు. కాబట్టి అలాంటి పునాది శిష్యులకు వేయడానికి గాను ఏమి జరిగిందో ఆ అనుభవాన్ని యేసయ్య కూడా వీరికి చెప్పారు. చెప్పిన దానిని బట్టి, వినిన దానిని బట్టి ఈ పుస్తకంలో మత్తయి ఆ విషయాలు నోట్ చేశారు. మనం అందుకే చదువుతాం బైబిల్ అక్కడక్కడ. మేము దేనిని విన్నామో, దేనిని కళ్ళతో చూసామో, దేనిని మా చేతులు తాకాయో వాటినే మీకు చెబుతున్నాము అన్నారు. మీరు గ్రహించండి, యేసుక్రీస్తును గూర్చి ఎవరైనా ఒక సాక్ష్యము రాయాలి అన్నా, యేసుక్రీస్తును గూర్చి ఒక విషయము చెప్పాలి అన్నా, యేసుక్రీస్తును గూర్చి ఏదైనా నేర్పాలి అన్నా వారు వినిన వారన్నా అయ్యుండాలి, చూచిన వారైనా అయ్యుండాలి, యేసు ప్రభువు దగ్గర తెలుసుకున్న వారైనా అయ్యుండాలి. ఎందుకంటే బైబిల్ అసత్యమునకు చోటు ఇవ్వదు, సత్యమునకే చోటు ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆ అనుభవాలు వారితో పంచుకుంటే అవి నిజమని నమ్మాడు. మత్తయి వెళ్ళలేదు, చూడలేదు, వాటిని బుక్కులో వ్రాశాడు. ఇంకా ఇతర పుస్తకాలలో కూడా వ్రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులైనా సేవకురాండ్రైనా విశ్వాసులైనా క్రీస్తుని గురించి మాట్లాడాలి అంటే, యేసు క్రీస్తుని గురించి చెప్పాలి అంటే, చెప్పాలి అనుకున్న వారు అట అనే పదం ఉపయోగించకూడదు. ఎవరో చెప్పారట, ఎవరో చూశారట, మేము కూడా చెబుతున్నాము అని అంటే వసుదా వీళ్ళు వినలేదు, వీళ్ళు చూడలేదు, కానీ ఎవరో చెప్పిన మాటలను బట్టి అట అనే పదం ఉపయోగించే వాళ్ళు చెప్తున్నట్లుగా అర్థం. ఈ లెక్కను చూసుకుంటే మత్తయి ఒక రకంగా ధన్యుడే. దేవునికి స్తోత్రం. ఎందుకు ధన్యుడు? కలిసి ఆయన 3.5 సంవత్సరాలు అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది, నేర్చుకునే అవకాశం కలిగింది. ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తూ చాలా విషయాలు ఉన్నాయని యోహాను సువార్తలు యోహాను అన్నాడు. అవన్నీ వ్రాస్తే భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అన్నాడు. కొన్ని డైరెక్ట్గా యేసుప్రభు వారి దగ్గర నేర్చుకునే ఒక ధన్యత వీరికి కలిగింది. వారు అపోస్తలులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఒక సందర్భం, నేను చెప్పిన విషయాన్ని పౌలు గారు ఒక సందర్భంలో ఎత్తాడు. మీరు నాకంటే ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములో సేవ చేసినప్పుడు మీరు ఆయనతో ఉన్నారు, మీరు ఆయన మాటలు విన్నారు, ఆయనతో మీరు కలిసి తిరిగారు, ఆయన చెప్పు చాతల్లో మీరు తిరిగారు. ఇది గొప్ప ధన్యత అన్నాడు. పౌలు తన విషయం తాను మాట్లాడుతూ అన్నాడు, అపోస్తలులారా, మీకు జరిగిన ఆ ధన్యత నాకు లభించలేదు. నేను యూదామత పండితుడుగా ఉన్నా, గమలీయేలు పాదముల యొద్ద ఎన్ని విషయాలు నేర్చుకున్నా, చదువుకున్నా, తెలుసుకున్నా, క్రీస్తుతో కలిసి ఉండే అదృష్టము నాకు లభించలేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాన్ని గమనించాలి.
సౌలు పౌలుగా మారిన తరువాత ఆయన కూడా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అన్న సంగతి తెలియచెప్పడానికి పౌలంతటి వాడు అపోస్తలుల యొద్దకు రావాల్సి వచ్చింది. అపోస్తలు రికగ్నైజ్ చేయవలసి వచ్చింది. బర్నబా సహకారంతో పౌలు పెద్దల దగ్గరకు తీసుకువచ్చి, ఈయనను దేవుడు అన్యజనుల ఎదుట వాడుకుంటున్నాడయ్యా, మేము చూసాము, దేవుడి కార్యాలు జరుగుతున్నాయి, చాలామంది క్రీస్తును సురక్షకునిగా అంగీకరిస్తున్నారు అని పౌలు గారి విషయంలో అపోస్తలులలో పెద్దలుగా నిర్ణయించబడిన వారికి పేతురు, యోహాను, యాకోబులకు వివరించి చెప్పవలసి వచ్చింది. ప్రియులైన వారిచ్చిన సాక్ష్యమును బట్టి, వారు చెప్పిన విధానమును బట్టి బైబిల్ ఏమి రాయబడింది? వారు అపోస్తలులు పౌలకు చేయూతనిచ్చిరి. దేవునికి స్తోత్రం. సపోర్ట్ ఇచ్చారు. అందుకే మరి మీకు తెలుసో లేదో, కొన్ని సంఘాలలో డైరెక్ట్గా దేవుణ్ణి ఎరిగిన వారైనా అయి ఉండాలి, లేదా ఎరిగిన వారు ఇచ్చే సాక్ష్యమైన అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ రీతిగా మత్తయి దాన్ని చూశాను. ఇక నేను అపోస్తలుడు కాదా ఏంటని ఆ వాదం వేరు. ఈ రీతిగా ఈ బుక్కులో ఈయన వ్రాశాడు. ఈయన తిరిగి మళ్ళీ సేవలోకి రాకముందు ఈ మత్తయి సుంకపు గుత్తదారుడు అన్నాం కదా, ఈయన ఉద్యోగం చేస్తూ రోమీలకు పన్ను వసూలు చేసి కట్టేవాడు. దీంట్లో కొంత మోసము జరుగుతున్నదన్న సంగతి ప్రజలకు తెలుసు, చేసేవారికి తెలుసు. ఒక రోజున యేసయ్య మార్కెట్కి వెళ్ళారు. కరుణామయుల్లో క్లియర్గా తీశారు దాన్ని. మోదుకూరి జాన్సన్ అనే ఒక క్రైస్తవుడు కరుణామయుడికి మాటలు వ్రాశారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య ఒక రోజున మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళేసరికి అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు. పాట పాడి ఇతల పాడి అప్పగించే వాళ్ళు కొందరు ఉన్నారు. అక్కడ ఈయన వసూలు చేస్తున్నాడు. వసూలు చేస్తూ ఉంటే అమ్ముకునేవాడు అన్నాడు, అయ్యా మరి ఇంకా సేల్స్ కాలేదు, ఇప్పుడే నువ్వు పన్ను కట్టమని వస్తున్నావు, మరి నేనేదో అమ్మాలి కదా, కొంత సొమ్మైనా నా చేతికి రావాలి కదా, వచ్చిన దాంట్లో నీకేదో ఇవ్వాలి కదా, ఇప్పుడే వచ్చాను, ఇంక అమ్ముడు పోలేదు అని అంటూ ఉంటే ఈయన ఎక్కువ కోపం తెచ్చుకొని అతని మీద ఆగ్రహించుకొని, నువ్వు అమ్మకుండా ఏం చేస్తున్నావు, ఇప్పుడు దాకా ఏం చేసావు, మళ్ళీ రావాలా నా పన్ను కోసమని కోడిగుడ్లు పెట్టిన ఒక పెద్దది ఉంటే అది ఇసిరి రోడ్డు మీద కొట్టాడు. కోడిగుడ్లు పగిలిపోతాయి. ఇప్పుడు కోడిగుడ్లు పగిలిపోతే ప్రియులారా ఎవరు తిన్నట్టు? దానికి జవాబుదారి ఎవరు లేరు. మీరు గ్రహించండి, వాళ్ళ సీన్ తీశారు. ఇసిరి కొట్టేసరికి అవి రోడ్డు మీద పడి పగిలిపోతే, నేలపాలైపోతే అక్కడ యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య అక్కడికి వచ్చారు. ఈ వ్యక్తి దాన్ని ఇసిరి కొట్టాడు. ఇది వెళ్ళి యేసయ్య పదాల దగ్గర పడింది. అప్పుడు యేసయ్య పగిలిన గుడ్డులను చూశాడు, ఇసిరి కొట్టినటువంటి మత్తయిని చూశాడు. డబ్బులు లేక తర్వాత కడతానయ్యా అని, జాలి కొంచెం క్షమించాయా అని ప్రాధేయపడుతున్న వ్యక్తిని చూశాడు యేసయ్య. ఇలా మూడు అలా కళ్ళిప్పి చూస్తూ ఉండగా ఇసిరి కొట్టినటువంటి ఇతడు యూదుడు చూచుచున్న యేసయ్య వైపు చూశాడు. ఆయన గమనిస్తున్నాడు అన్నది ఈయనకు అర్థమైపోయాడు. ఏమీ అనలేదు. యేసుక్రీస్తు చూపుల్లో ఉన్న రహస్యాన్ని, ఆ తీవ్రతను మత్తయి తన మనస్సాక్షితో గ్రహించాడు. అతడు గ్రహించాడు అన్న విషయం యేసయ్య కూడా తెలిసిపోయింది. పెద్ద బోధ ఏమీ చేయలేదు. ఆ గ్రహింపులోనే అది గమనించినటువంటి యేసయ్య ఒకే మాట అన్నారు. ఏమనలేదు కానీ ఒకే మాట, మత్తయి ఫాలో మీ అన్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. నీలో ఉన్న దురాశ పోవాలి అంటే, నీలో ఉన్న కఠిన ఆత్మ కరిగి నీరై
ప్రవహించాలి అంటే బీద సాదా ఉంటారు, వారి మీద నీకు జాలి కలిగి వాస్తవాలు నీవు గ్రహించాలి అంటే నన్ను వెంబడించవయ్యా, ఫాలో మీ అన్నాడు. అంతేనండి, అది అక్కడ పడేశాడు. వెంటనే యేసు శిష్యుల్లో చేరిపోయాడు, గొప్ప అపోస్తలుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక అక్కడ ఉద్యోగం పోయింది, ఇక్కడ ఉద్యోగం జోలికి వెళ్ళలేదు ఆయన. అందుకని యేసు ప్రభు వారి దగ్గర నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అలా నేర్చుకున్న వారే, కళ్ళారా చూచిన వారే, చేతులారా తాకిన వారే, చెవులారా వినిన వారే ఆయన గురించి గట్టిగా మాట్లాడారు. మీకు లేక మనం ఏం తెలుసుకోవాలి? ఈ అనుభవంలో నీవన్నా చూచి ఉండాలి, చూచిన వారి సాక్ష్యమన్నా నీవు విని ఉండాలి. ఇది యథార్థమై ఉండాలి, అది యథార్థమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇటీవల మన వాళ్ళు కొన్ని కథలు చెబుతూ ఉంటున్నారు. కథలు చెబుతూ ఉంటే ఎక్కడో జరిగింది అంటూ ఉంటే కొన్ని నమ్మబుద్ధి కావటం లేదు. ఒకవేళ కల్పనా కథలేమో, లేక కాలక్షేపం కోసం చెబుతున్నారేమో, లేక మనుషుల మనసులు ఆకర్షించటానికి, బ్లాక్మెయిల్ చేయడానికి చెబుతున్నారేమో అని మనకు అనిపిస్తుంది. ప్రియులారా, అనిపిస్తుంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దీనిని పౌలు గారు ప్రస్తావించారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎలాంటి వారు తయారవుతారంటే కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుంది అన్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చును అనే ధోరణిలో ఇది కూడా చెప్పాడు. వాస్తవాలు వేరుగా ఉంటాయి, కల్పించి చెప్పే కథలు వేరుగా ఉంటాయి. కల్పనా కథలు, ఇంకొకటి ఏంటంటే తీయని మాటలు, ఇంకొకటి ఏంటి వంశ వళులు, ఇంకొకటి ఏంటంటే పండుగ అమావాస్య అను మాటలు. అలా చెప్పేవాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో యేసు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో యేసు అక్కడ ఉన్నాడు అని మీరు నమ్మవద్దని యేసయ్య కూడా చెప్పారు. అలా మీరు పరుగులు తీయవద్దు. ఇక్కడితో ఇవన్నీ నేను ఆపితే మనము దీంట్లో గ్రహించవలసింది ఏంటంటే, దేవునికి స్తోత్రం, స్వతహాగా మనం ఏదైనా నేర్చుకుంటే డైరెక్ట్ యేసయ్య దగ్గరైనా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మని బడిలో, పరిశుద్ధాత్మని గుడిలో, పరిశుద్ధాత్మని ఒడిలో నేర్చుకున్న బిడ్డలమై ఉండాలి. కాకపోతే అలాంటి నేర్చుకున్న వారి అనుభవాలైనా మనము చూచి వెంబడించు వారము అయి ఉండాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి